జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే మనం అందరం ఏదైతే ఆశిస్తున్నామో ఆ విధంగా ఏంటంటే భారతదేశంలో క్రమేపీ మార్పులు అయితే జరుగుతున్నాయి. దాంట్లో అయితే డౌట్ ఏమి లే. ఇంతకు విషయం ఏంటంటే హిందువులకు పరమత సహనం ఎక్కువ. ఇప్పుడు సపోజ్ గుళ్ళు ఉన్నాయనుకోండి, గుడికి పోతారు, గుడికి బిన్నా దండం పెట్టుకుంటారు, ఆ దోన పోతా ఉంటారు. పోతా ఉంటే అడేడనో ఒక దర్గానో మసీదో కనపడింది అనుకోండి, చెప్పులు పక్కన చేసేది అనుకుంటారు, ఏది దండం పెట్టుకున్నట్టు. చర్చి కనపడినా కూడా అదే మాది చేస్తారు. అంటే అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్పి బలంగా నమ్మే జాతి అదే నమ్మడాది ప్రపంచంలో అంటే ఖచ్చితంగా వాళ్ళు హిందువులే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హిందూ ముస్లింలైనా కూడా క్రిస్టియన్లైనా కూడా ఓళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి ఎవరిని అనుకోరు. అందరూ మనోళ్ళే, అందరూ సరిసమానమేనే అనుకుంటారు. ఏది మతాల వారీగా చూసుకుంటే ఓకే, నేను ఒప్పుకుంటా వీళ్ళ కులపిచ్చి ఎక్కువ, దాంట్లో డౌట్ ఏంలే. అంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మార్పులు అయితే దాంట్లో కూడా పెను మార్పులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే గతంలో లాగా కాకుండా ఇప్పుడు కులాలకు అతీతంగా అందరూ కలిసిపోతున్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ మతం విషయానికి వస్తే మాత్రం వీళ్ళకి అసలు పట్టింపులే ఉండవు చెప్పాలంటే. అట్లా కలిసిపోతారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా పోతారు, వాళ్ళు ఏదైనా శుభకార్యాలు అయినా పోతారు, వాళ్ళ పండుగలు వీళ్ళు చేస్తారు, వాళ్ళ పండుగలు వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఒకవైపు క్రిస్టియన్లేమో మీ దేవుడు కాదు, మీ దేవుడు సైతాన్ అని చెప్పేసి, మీ దేవుడు రాళ్ళు అని చెప్పేసి మన దేవుడు పట్టాలను కాళ్ళ కిందేసి కస తొక్కి మన దేవుళ్ళను బండబూతులు తిట్టి ఎంతోమందిని మత మార్పిళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు రోగాలు తగ్గుతాయనో, లేకపోతే జాబులు వస్తాయనో, పెళ్ళిళ్ళు వస్తాయనో, రకరకాల మాయమాటలు చెప్పి ఓటు చేసేట్టు వాళ్ళు చేస్తున్నారు. హిందువులు ఎట్లా ఆలోచన చేస్తారు, వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు మీరు చెప్పండి. ఇంకా ముస్లింల విషయానికి వద్దాం. ఇంకొక మాట, క్రిస్టియన్ హిందూ బాయ్ అనే దానికంటే హిందూ ముస్లిం బాయ్ అనేది ఎక్కువ మనుగడలో ఉండాలి. కానీ ఎన్ని చోట్ల ఎంతవరకు అది పర్ఫెక్ట్గా అమలవుతుంది. హిందువులు అయితే బాగానే ఉన్నారు. కానీ ముస్లింల విషయానికి వస్తే నేను చెప్పాలా, మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం ప్రజెంట్, ఇప్పుడు లైవ్లో. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాశ్మీర్లో ఏం జరిగిందో తెలుసు, పాకిస్తాన్లో ఏం జరిగిందో తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో తెలుసు, కేరళలో ఏం జరుగుతుందో తెలుసు. ఎక్కడ వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటే అక్కడైతే హిందువులు అయితే దాడులకు గురవుతూ ఉన్నారు. ఎందుకట్లా? ఇక్కడ 1000 కుటుంబాలు ఉండే చోట కనీసం 2 కుటుంబాలు ఉన్నా కూడా వాళ్ళు గుండెల మీద చేసుకుని నిద్రపోతారు. కనీసం వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదు. మంచి చెడు ప్రతి ఒక్క కార్యక్రమంలో మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ కుటుంబాలలాగా చూస్తారు. కానీ అక్కడ ఆ మారలేదు. వీళ్ళ మీద దాడులు చేయడమో, లేకపోతే వాళ్ళ మత మార్పిళ్ళు చేయాలనుకోవడమో, వాళ్ళ ఆడబిడ్డలను లేపుకోపోవడమో, వాళ్ళ ఉసురు తీయడమో, ఇటన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని నేను చెప్తున్నా. ఇప్పుడు అన్ని మతాలు సమానం అనుకున్నప్పుడు ఇప్పుడు హిందువులు అయితే ఎట్లాగా ఆలోచన చేస్తారో మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచించాలి కదా. ఆ విధంగా ఆలోచన చేయనప్పుడు ఏం చేయాలా? దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీనికి సంబంధించిన హిందువుల్లో వస్తున్న మార్పులకు సంబంధించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన చూస్తే మాత్రం దీని యొక్క మామూలుగా అయితే లేదు న్యూస్, షాబాష్ రా బాబు అనాలి. అట్లా అసలు హిందువుల్లో ఐకమత్యం అనేది చూడడము అంటే ఎడారిలో నీళ్ళ కోసం వెతకడం వంటిదే. అర్థమైందా? ఎడారిలో ఏమన్నా నీళ్ళు దొరుకుతాయా? దొరకవు. అదే మాదిరా హిందువుల్లో ఐకమత్యం కూడా అదే మాదిరిగా అనమాట. హిందువులు ఎప్పుడూ కూడా కులాల వారీగా, వర్గాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా కొట్టుకొని చేస్తూ ఉంటారు. అదే ఎడారి మతాల్లో అయితే ఇలాంటి విభేదాలు ఉండవు. ఉంటాయి వాళ్ళకేంటంటే వాళ్ళలో కులాలు ఉంటాయి, వాళ్ళలో వర్గాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ దేశాల్లో వాళ్ళు కూడా కొట్టుకొని ఎగుతూ ఉంటారు. అదని ఇదని చెప్పేసి వాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. కానీ విషయం ఏంటంటే మొత్తం అంతా ఇది మాది అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు చేసేది ఏంది, పక్కన వాళ్ళని అంతం చేయాలి. అంటే వాళ్ళని మొత్తం క్లీన్ చేసేసి తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అట్లా ఉంటుంది. మనపై ద్వేషంతో ఆఖరికి అంటే ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు చూస్తూనే ఉంటారు. మన భారతదేశంలో ఉంటూ సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా మన దేశంలో ఉంటూనే మన మీద ద్వేషంతో ఆఖరికి మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాను, చైనాలకు కూడా జేజేలు కొట్టడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తారు. ఎన్నిసార్లు చూడాల మనం పాకిస్తాను భారత్ మ్యాచ్ జరగని, ఒకవేళ కానీ పాకిస్తాన్ కానీ గెలిచిందంటే ఎన్ని పటాకులు వెళ్తాయో, ఎంతమంది పాకిస్తాన్కి జైలు కొడతారో. అసలు పాకిస్తాన్ గురించి ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా, వీడియో పెట్టినా, కామెంట్లు పెట్టినా కూడా అప్పుడే పాకిస్తాన్కి మద్దతుగా ఇండైరెక్ట్గా భారత్కు వ్యతిరేకంగా అప్పుడే కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. లేకపోతే దాని గురించి మాట్లాడడానికి అవకాశం లేకపోతే ఆ మణిపూర్ విషయం ఏమైంది, ఆ విషయం ఏమైంది, ఈ విషయం ఏమైంది అంటారు. యాక్చువల్గా అయితే వాళ్ళకి ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. దాని గురించి ఏమి తెలియకపోయినా కూడా అడ్డగోలుగా ఏదో ఒకటి మాట్లాడాలనే ప్రయత్నం అన్నమాట. వాళ్లకు సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తారు. కానీ మన హిందువుల్లో మాత్రం ఇలాంటి ఐక్యత అనేది ఉండదు. అయితే హిందువుల్లో ఉండే సూడో సెక్యులర్లు తప్పించి నికార్సైన హిందువులు ఎప్పుడు కూడా బయట దేశాలకు అయితే జై కొట్టరు. ఇది మాత్రం పక్కా. కావాలంటే మీరు చూడండి, మన హిందువులకు దేశభక్తి కూడా ఎక్కువే. అయితే ఐకమత్యం ఉండకపోవడమే మనకు పెద్ద మైనస్ పాయింట్. కానీ ఒకవేళ మన హిందువులే ఐకమత్యంగా ఉంటే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. అది కూడా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలో ఐకమత్యంగా ఉంటే ఎలా ఉంటుందో ఇంకా మీరందరూ ఊహించుకోండి. ఇప్పుడు సరిగ్గా అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్లో జరిగింది.
పశ్చిమ బెంగాల్ ఎలాంటి రాష్ట్రమో అక్కడ వచ్చేసి ముఖ్యమంత్రిగా ఉండేది ఎవరు? అభినవ శూర్పణఖ అనేటువంటి మమతా బెనర్జీ. ఇంకా నాకు బెనర్జీ అని పిలిచేది నాకు ఇష్టంలే, మమతా బేగం అంతే, ఇంక ఫిక్స్ అయిపోండి, బెనర్జీలే ఏంలే, ఆవిడ గారు పరిపాలిస్తూ ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్లోని కూచ్ బీహార్ ప్రాంతం, ఈ కూచ్ బీహార్ ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్కి ఆనుకుని ఉండడంతో ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లింలు అలాగే రోహింగ్యా ముస్లింలు ఉంటారు. నిజానికి ఇక్కడ హిందువుల జనాభా తక్కువనే చెప్పాలా. అయితే ఈ కూచ్ బీహార్ జిల్లాలోని చందమర్రి గ్రామ పంచాయతీలో రాజ్పూర్ అనే గ్రామం ఒకటి ఉన్నది. ఇక్కడ కూడా ఈ బంగ్లాదేశ్ ముస్లింలదే హవా నడుస్తూ ఉంటుంది, వాళ్ళదే డామినేషన్ అక్కడ. అయితే ఈ రాజ్పూర్ గ్రామంలోని ఒక మైనర్ హిందూ బాలికను ఆ గ్రామ పెద్దల్లో ఒకడైనటువంటి కోయిబోర్ మియాన్, ఓడి పేరు ఏ పేరు? కోయిబోర్ మియాన్ అలియాస్, వీడి పేరు వచ్చేసి పొల్బర్ ఖాన్. ఎన్ని పేర్లు పెట్టుకుంటారు రా స్వామి పాజుగాన్లారా. పొల్బర్ ఖాన్ అనే ఓడు అత్యాచారం చేసినాడు. ఈ పొల్బర్ ఖాన్ వయసు ఎంత తెలిసిన? ఏకంగా 50 సంవత్సరాలు. అంటే మనవరాలు వయసు. అంటే పక్కన వాళ్ళు అయితే తేరగా ఉంటారు. మీకు లేరా ఆడబిడ్డలు మనవరాళ్ళు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? అంటే మీకు ఒక సపరేట్గా, మీ ఆడవాళ్ళకి ఒకటి సపరేట్గాను, బయట మతస్థులు అయితే వాళ్ళకి సపరేట్గాను ఏమన్నా ఉంటాయి అవయవాల? అంటే వాళ్ళకి మనసాక్షి మనోభావాలు అవి ఉండవు. ఇంకొకటి ఏంటంటే హిందువుల ప్రాణానికంటే మానానికి ఎక్కువ విలువిస్తారు. అంటే ఏంది? కావాలనే మదం బట్టి పొగురు బట్టి దున్నపోతుగా మాదిరా, ఆంబోతుల మాదిరా, లేకపోతే ఇది ఏం చేయదంతా కూడాను. అంటే 50 సంవత్సరాల వయసులో ఆ ఊరిలో పెద్ద మనిషి ముసుగేసుకున్న ఈ నీచుడు 8 సంవత్సరాల ఒక హిందూ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినాడు. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసులు పెట్టరు. ఎందుకంటే నిందితుడు ఒక ముస్లిం కాబట్టి. ఎందుకంటే ఉండదు కదా మమతా బేగం, ఫుల్ వాళ్ళకే ఫేవరు, వాళ్ళకే సపోర్టు. ఏ అవతలలో సావని ఏమైనా కానీ పట్టించుకోదు. అలాగే ఏంటంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ బాధితురాలు హిందూ కాబట్టి. అలాగే ఈ కేసులో కూడా పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేయాల. అంతే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఈ విషయంలో రాజ్పూర్ గ్రామంలోని హిందువులంతా కూడా ఒకటైపోయినారు. అంతేకాకుండా ఈ చందమర్రి పంచాయతీలోని హిందువులందరికీ ఈ విషయం తెలిసిపోయి పెద్ద సంఖ్యలో హిందువులు ఈ రాజ్పూర్ చేరుకున్నారు. ఈ చందమర్రి పంచాయతీలోని 21 గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హిందువులందరూ కూడా ఈ రాజ్పూర్ గ్రామానికి చేరుకున్నారు. తమ హిందూ బాలిక మీద అత్యాచారం జరిగితే పోలీసులు ఈ నిందితుడైనటువంటి పొల్బర్ ఖాన్ని ఎందుకు అరెస్ట్ చేయరు అంట నిలదీస్తా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటా ఆ పొల్బర్ ఖాన్ ఇంటి మీదకి దండయాత్రలు అంతా దూసుకొమ్మినారు. అంతే, ఇక ఈ కూచ్ బీహార్ పోలీసులకు ఏం చేయాలో అర్థం కూడా కాల. ఒక్క రోజులో ఇంతమంది హిందువులు ఏకమైపోయి ఇలా పోరాటానికి దిగడంతో టారెత్తిపోయినటువంటి పశ్చిమ బెంగాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగిపోయి ఈ పొల్బర్ ఖాన్ అరెస్ట్ చేసి అతని మీద కేసు ఫైల్ చేశారు. ఇక ఈ చుట్టుపక్కల ఉన్న 15 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులందరినీ రప్పించి ఆగ్రహంతో ఉన్నటువంటి హిందువులను అందరినీ కూడా ఎలాగోలా నచ్చజెప్పి శాంతింపజేసి ఇంటికి పంపించారు. అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద పోలీస్ పికింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు? మళ్ళీ ఏదైనా గొడవలు చేస్తారేమో, పోయి వాళ్ళ మీద దాడులు చేస్తారేమో అని చెప్పి భయపడి. అంటే చూడండి, ఒక్కసారి హిందువులు తమకు అన్యాయం జరిగిందని చెప్పి తిరగబడేసరికి కొన్ని గంటల్లో జరగాల్సిన పనులన్నీ కూడా జరిగిపోయినాయి. ఇది ఐకమత్యానికి ఉండే బలం. నేను అందుకే చెప్పేది, నాయన ఒకరి మీద పోయి అన్యాయంగా దాడులు చేయండి, ఒకరిని తిట్టండి, ఒకరిని కొట్టండి అని చెప్పేసి నేను ఏ రోజు చెప్పలా. నేనే కాదు, కడుపు కన్నదినోడు ఎవడు కూడా చెప్పడం. కానీ నేను చెప్పేది ఒకటే, ఐకమత్యంగా ఉండండి. మనం ఒకరిని ఏమనమనిలే, ఒకడు వచ్చి అన్యాయంగా మన మీద దాడి చేయాలా, మనల్ని నాశనం చేయాలా, ఇంకేడేదో చేయాలనుకుంటే తొక్కిపెట్టి ఉప్పు పాత్ర వేయాలా, దాంట్లో మాత్రం డౌట్లే. మనం ఒకరిని గౌరవిద్దాం. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదా, పరమత సహనాన్ని పాటిద్దాం, కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. ఓళ్ళు కలిసిపోతే మనం కలిసిపోదాం. ఓళ్ళు వ్యతిరేకిస్తే ఎట్ట జరగాలో అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఓళ్ళు వచ్చి నిన్ను కొడతాము, తిడతాము, పొడుస్తాము, మీ ఆడబిడ్డలను ఎత్తుకొని పోతామంటే మన సూచ రామభజన చేయం కదేడా. రాముడు కూడా ధనసబట్టినాడు. ఎందుకు? అన్యాయాన్ని అంతమొందించేదానికి. అందుకే కదా అన్యాయాన్ని ఎదిరించేదానికే పోయినాడు, లంక పోయినాడు, రావణాసురుడు చంపినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు భారత యుద్ధాన్ని నడిపినాడు. వాళ్ళేం ఊరికేనా? అది ధర్మం కోసం నిలబడదాం, ధర్మంగా బతుకుదాం. ఒకవేళ ధర్మానికే ప్రమాదం వస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పినాడో, ధర్మం కోసం అవసరమైతే యుద్ధం చేద్దాం. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ఈ వీడియో చూసేటటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.